కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్లలో భారీగా మంచు కురుస్తుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది. అధిక మంచు కారణంగా బందిపోరా వ్యాప్తంగా 100 నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఐకానిక్ కల్కా షిమ్లా హెరిటేజ్ టాయ్ రైలు ప్రయాణం కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు క్యూ కడుతున్నారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, దోడా, బనిహాల్, కాట్రా, రాంబన్, కుల్గాం, ఉదంపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. పూంచ్ జిల్లాలోని మెంధార్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి మంచు కురిసింది. బందిపోరాలోని గురేజ్ గ్రామంలో విపరీతంగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా బందిపోరా వ్యాప్తంగా 100 నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా వరుసగా రెండో రోజు శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. పలుచోట్ల మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. అధిక స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మనాలి, సిమ్లాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రహదారులపై నిలిపి ఉంచిన కార్లు, జీపులను మంచు కప్పేసింది. సిమ్లా ఎగువ ప్రాంతంలో మరికొన్ని రోజులు మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత 48 గంటలుగా కురుస్తున్న మంచు కారణంగా ఐకానిక్ కల్కా సిమ్లా హెరిటేజ్ టాయ్ రైలు ప్రయాణానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. మంచుతో నిండిన రైల్వే ట్రాక్లు, కొండల మధ్య టాయ్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచు కారణంగా సిమ్లా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఉత్తరాఖండ్లోనూ విపరీతమైన మంచు కురుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 4 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. కేదార్నాథ్లో అన్ని నడక మార్గాలు పూర్తిగా మంచుతో మూసుకుపోయాయి. నడక మార్గాల్లో మంచు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్లోనూ మంచు ప్రభావం కొనసాగుతోంది.